బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమావాస్య రోజు ఈ చేతబడులు కావచ్చు, లేకపోతే ఈ వశీకరణ అనేది ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో చూసుకుంటే ఇప్పుడు అమావాస్య ముందు ఆ రోజు ఖచ్చితంగా వశీకరణ లేకపోతే చేతబడులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ అమావాస్య రోజు కనుక చేస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. దాంట్లో వాస్తవం ఉందంటారు. క్షుద్ర దేవతల పూజలు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు దేవుడు నన్ను అనుకుంటాం కదా, రాముడు అని చెప్తున్నాం కదా. రాముడు ఆటోమేటిక్ రావణాసుడు ఉన్నట్టే కదా. రాముడు మాత్రమే ఉండి రావణాసుడు లేడంటే రాముడు ఉన్నాడు. రావణుడి మీద యుద్ధం చేశాడు, గెలిచాడని చెప్తున్నాం మనం. రాముడు ఎలా అయితే ఉన్నాడు, రావణుడు ఉన్నాడు కదా. అంటే దేవుడు రాక్షసుడు ఉన్నారు. అలాగే మంచి అనేది ఎట్లా అవుతుందో చెడు కూడా ఉంటుంది కదా. మంత్రము ఉంది, తంత్రం ఉంటుందిగా. తాంత్రికము అంటే ఒక వస్తువుని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక శక్తిని కానీ తొందరగా రిసీవ్ చేసుకున్న తపనతో చేసేటువంటి ప్రయత్నం ఇది. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ ఎంత కావాలి మనకి? కొంత వోల్టేజ్ 400 వాట్స్ 200 వాట్స్ ఎంత ఉంటుంది మనకి, 150 వాట్స్ ఉంటుంది. పైన మెయిన్ లైన్లో వెళ్తున్నటువంటి 440 kV తీసుకుంటే పెట్టుకుంటావా? ఎందుకు పెట్టుకోము? అది కరెంటే కదా. అలాగే శక్తి అనేది వీడు ఒకేసారి లాక్కోవడం ట్రై చేస్తాడు. తాంత్రిక విద్యాడు వాడికి మంత్రము, దీక్ష, యజ్ఞము, యాగము, దేవుడు దయతో పడగలేదు. వాడికి రాక్షసుని పట్టుకుని వెంటనే అయిపోతుంది కదా. ఓం భీమి పట్టు అంటే నాకు అది వచ్చేస్తుంది, నాకు నుంచి కొద్ది రావాలంటే వచ్చేయాలి అనేది తాంత్రికమైనటువంటి మూల బీజాక్షరాలు కూడా ఉన్నాయి. అటువంటి బీజాక్షరాలతో తను చేసేటువంటి ఆ పూజతో తను వశీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఉంది. దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ మీరు హిప్నటిజం అంటున్నారు. డీప్ హిప్నటిజం అంటున్నారు మీరు. అదే డీప్ హిప్నటిజమే తాంత్రికము, మాంత్రికం అని చెప్తున్నాం మేము కూడా. లేదని చెప్పడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా మీకు అటువంటిది ఉన్నది, దానివల్ల ప్రభావం ఉంటుంది. అయితే ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఒకప్పుడు చేసేటువంటి ఒక విద్య, అప్పట్లో ఈ తాంత్రికం ఎందుకు ఉంది స్వామి, అసలు ఎందుకు అప్ చేశారంటే చెడ్డవాడు నాశనం చేయడానికి. ఇప్పుడు చెడ్డవాళ్ళు చాలామంది ఉంటారు, వాడిని అత్యశం కొట్టడానికి అవకాశం లేకపోతే చెడు వ్యక్తులు, ఇప్పుడు సపోజ్ రజాకారు ఉన్నారు, రజాకారుని చంపాలంటే వాడిని నేరుగా పోయి చంపలేక ఇటువంటి తాంత్రిక విద్యను చంపేద్దాం అనేటువంటి భావంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 100 ఏళ్లలో నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంతకుముందు అంత గరిష్టంగా ఉండేది. వాడి స్వార్థం కోసం ఎప్పుడు అటువంటి తాంత్రిక చదువుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు వాడు చదువుకుంటారు కాబట్టి ఆ సబ్జెక్ట్ అనేది ఇంకా పూర్తిగా రాలా ఎవరికి. సరే సగం చేయబట్టి ఆ సగమే ఇటువంటి తలకాయ నొప్పులు, వాడు సూసైడ్ చేసుకోవడం, వాడి పళ్ళు కట్టుకోవడం, కొట్టేసుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పూర్తిగా చేసేవాళ్ళు లేరు. బట్ మీకు ఇంకొకటి సాక్ష్యాధారాలు కావాలంటే మన ఫేమస్ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు, మీకు చెప్పే ఉంటుంది నేను, ఆయన రాసినటువంటి తులసిదళ నవల ఒకటి ఉంది. తులసిదళం. మీకు ధైర్యం ఉంటే ఎప్పుడైనా రాత్రిపూట, రేపు వచ్చి అమావాస్య రోజు రాత్రిపూట చదవండి. మీరు నైట్ లైట్ ఆఫ్ చేసుకొని చదవండి, లైట్లు పెట్టుకొని, మళ్ళీ పుస్తకం లైట్ పెట్టుకొని. మీరు కనుక ధైర్యంగా ఉన్నాను గురుగారు అంటే నేను అప్పుడు మాట్లాడతాను మీతో నేను. సో తులసిదళం పేజ్ నాకు తెలిసి 178 పేజ్ 158 పేజీలో ఉంది. ఆయన ఒరిస్సాకి వెళ్ళి అక్కడ తాంత్రిక జరుగుతున్నా చూశాడు ఆయన. యండమూరి వీరేంద్ర పేరు చెప్తాను, అందుకే నేను ఏదో అనామకుల పేరు చెప్పట్లా. సుప్రసిద్ధమైనటువంటి నవల రచయిత యండమూరి గారు ఆయన పుస్తకంలో తులసిదళ నవలలో రాశాడు. నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళాను, బీహార్, ఒరిస్సా సంథింగ్. వెళ్తే అక్కడ శవాల మీద పూజలు చేయడం అనేది చూశాడు ఆయన. గగ్గురు పడుతున్నాడు, ఒళ్ళు గగ్గురు పడుతుండడానికి. సో అటువంటివి ఉన్నాయి, లేవని కాదు. బట్ ఇప్పటి కాలంలో అవి లేవు. కాబట్టి అమావాస్య రోజున అటువంటివి చేస్తే ఫలిస్తాయి అనే విషయం వాస్తవం. దానివల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. కానీ వ్యక్తిగత ప్రయోజనం కన్నా లోక కళ్యాణ ప్రయోజనానికి ఉపయోగిస్తే మంచిది. ఉపయోగించే వాళ్ళు లేరు కాబట్టి అది ఆ చదువు మధ్యలో నాశనం అయిపోతూ ఉంది అంతవరకు. అయితే గురుగారు చాలా మటుకు చూసుకుంటే అమావాస్య రోజు చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే పుట్టిన వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి, ఇలాంటివి చెప్తూ ఉన్నారు. మరి దీంట్లో వాస్తవం ఉంది అంటారు? ఒకటి, అమావాస్య రోజు చనిపోవడం అనేది నక్షత్రానికి సంబంధం ఉంటుంది. నక్షత్రము, తిథి, వారానికి 3 కనుక కలిస్తే మాత్రం వాళ్ళ యొక్క ప్రేతాత్మ సంతృప్తి పడదన్నటువంటి భావన ఖచ్చితంగా ఉంటుంది. తిథి, వార, నక్షత్రం ధర్మయాత్రలో చెప్పబడింది. అలాంటి టైంలో చనిపోతే ఇల్లు కూడా వదిలిపెట్టమని చెప్పారు. ఇంటికి పట్టుకొని ఉంటుంది ప్రేతాత్మ అనేది. అది ఉంటుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రేతాత్మ మీన్స్ మీరు సినిమాలో చూపించే వెలుగు కాదు. అది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ, ఒక టైప్ ఆఫ్ వి కాంట్ సీ, పర్ఫెక్ట్ చూడడానికి ఉండదు. ఆ ఎనర్జీ ఇంటికి పట్టుకొని ఉంటుంది. ఇంట్లో మనకు ఉండగానే అరగదు, నిద్ర రాదు, తలనొప్పి, హెడేకులు, ఉద్యోగంలో టెన్షను, ఇదంతా కలిగిస్తూ ఉంటుంది. ఎందుకు కలిగిస్తుంది? ఆ ప్రేతకి తన వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ వల్ల వాళ్ళని ఆవరించుకుంటూ ఉంటుంది ఒక ఆరాగా. దానివల్ల వాళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్ అవ్వదు, ఒక పూజ చేసినా ప్రశాంతంగా ఉండదు. కాబట్టి అట్లా అమావాస్య కొన్ని నక్షత్రాల్లో, అంటే ఇప్పుడు రేవతి నక్షత్రం అమావాస్య మంగళవారం అనుకో, తప్పకుండా ఆ ఇల్లు మీరు 6 నెలలు వదిలిపెట్టాల్సిందే. ఇంకా ఆ ప్రేత మందులో ఉంటుంది, ఎంత శాంతి చేసినా అట్లాగే ఉంటుంది. ఆ తృప్తి ఇవ్వడం వరకు మనం ఇల్లు వదిలిపెట్టిపోవాలి. దానికోసం అంతే చెప్పారు. కాబట్టి చనిపోవడం విషయంలో మీరు అన్నది కరెక్ట్. కానీ పుట్టిన విషయంలో చాలామంది అమావాస్య రోజు పుడతారు. మరి ఇదే అనుకుంటున్న వ్యక్తులు, అమావాస్య పుట్టిన వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి మరి దీపావళి రోజున అమ్మవారు ఎలా పుట్టింది? అమావాస్య పుట్టగానే ఆడపిల్ల పుట్టింది, అమావాస్య లక్ష్మీదేవి పుట్టింది ఎలా అన్నారు మీరు? సో అంటే ఆడపిల్ల అమావాస్య పుడితే లక్ష్మీదేవి అన్నారు కదా ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ మీకు నెగిటివ్ ఎనర్జీ లేనట్టే కదా.
కాబట్టి పుట్టిన వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవండి. ఆ నక్షత్రానికి దోషం నక్షత్ర ప్రధానంగా ఉంటుంది. చనిపోయేటప్పుడు మాత్రం తిథివార నక్షత్రాన్ని పట్టుకొని నెగిటివ్ అని చూసుకోవాలి. పుట్టినప్పుడు అమావాస్య పుట్టిన అటువంటి దోషాలు ఏమి ఉండవు. దాని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. For more videos like this, subscribe Big TV channel.